బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 16 ఏళ్ల లోపు వారికి సోషల్ మీడియాను బ్యాన్ చేస్తున్నట్టుగా ప్రకటించింది. ఇక అసెంబ్లీ సమావేశాల్లో, బడ్జెట్ సమావేశాల్లో ఈ విషయాన్ని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెల్లడించారు. కర్ణాటక ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 16 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా వినియోగించకూడదు అని నిషేధించినట్లుగా ప్రకటించింది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య 17వసారి బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన ఈ ప్రకటన విడుదల చేశారు. మొబైల్ వాడకం వలన పిల్లల్లో తలెత్తుతున్న ప్రతికూల భావాలను నివారించడానికి నిర్ణయం తీసుకున్నట్లుగా సీఎం పేర్కొన్నారు. ఆస్ట్రేలియాలో 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వినియోగంపై అక్కడి ప్రభుత్వం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఇక భారత్లో ఈ దిశగా నిర్ణయం తీసుకున్న తొలి రాష్ట్రంగా కర్ణాటక నిలిచింది. ఆంధ్రప్రదేశ్, గోవా రాష్ట్రాలు ఇలాంటి చర్యలనే పరిశీలిస్తున్నట్లుగా గతంలో కూడా వార్తలు వచ్చాయి. పిల్లల్లో సోషల్ మీడియా వినియోగాన్ని నియంత్రించాలి అనే అంశంపై కర్ణాటక ప్రభుత్వం గత కొంతకాలంగా చర్చలు జరుపుతోంది. సీఎం ఇటీవల ప్రభుత్వ విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లతో జరిపిన చర్చలో ఈ అంశాన్ని లేవనెత్తారు. ఇక పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ సంబంధించి కూడా వారి నుంచి అభిప్రాయాలు కోరారు. ఈ క్రమంలో తాజాగా ఈ ప్రకటన చేశారు. ఇక ఈ ప్రకటనపై అయితే ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇప్పటి తరం పిల్లల్లో అయితే మొబైల్ ఫోన్ వాడకం, ముఖ్యంగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండడం ఎక్కువగా అయిపోయింది. దీని వలన విపరీతమైన పరిస్థితులు అయితే మనం చూస్తూనే ఉన్నాము. కొంతమంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు, మరికొంతమంది దారుణాలకు కూడా తెగబడుతున్నారు. వీటన్నిటిని నివారించాలి అంటే పిల్లలకి ఖచ్చితంగా సోషల్ మీడియా నుంచి దూరంగా ఉంచాలి. దాని వలన ప్రభుత్వమే చేయగలదు. అందుకోసమే కఠిన నిర్ణయం తీసుకోవాలి అనే దిశగా ప్రభుత్వం అడుగులు వేసింది. దీన్ని ప్రజలు కూడా సమర్థిస్తున్నారు, ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే నిర్ణయాన్ని మిగిలిన రాష్ట్రాలు కూడా అమలు చేస్తూ ఉంటే ఇక సోషల్ మీడియా ప్రభావం యువతలో, ముఖ్యంగా పిల్లల్లో తగ్గుతుంది అనే సంకేతాలు వెళతాయి అని, దీనివల్ల దుష్ప్రభావాలు లేకుండా దుష్పరిణామాలు చోటు చేసుకుండా ఉండే అవకాశం ఉంటుంది అని కూడా విశ్లేషకులు చెబుతున్నారు.